టేస్టీగా ఉండాలి, క్రిస్పీగా ఉండాలి, ఎక్కువ రోజులు ఆగాలి అంటే ఈ స్నాక్స్ తప్పకుండా చేయాల్సిందే. మరి చాలా టేస్టీగా ఉంటాయి, ప్రెస్సింగ్ మిషన్ కూడా అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ముందుగా 2 కప్పుల వరకు పొడి బియ్యం పిండిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, వేయించి పెట్టినటువంటి పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని తగిన వాటర్ కూడా వేసుకుని ఇలా చపాతి పిండిలా కలిపేసుకోవాలి సాఫ్ట్ గా. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతగా ఇలా గుళ్ళు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పాల ప్యాకెట్ కానీ పెరుగు ప్యాకెట్ కానీ తీసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క ముద్ద పెట్టేసుకుని ప్రెస్ చేసుకోవాలి, ఏదైనా లెవెల్ గా ఉన్నటువంటి గిన్నెతోని. ఈ పప్పు చెక్కలు కాస్త పెద్దగా ఉండాలంటే కాస్త పెద్ద సైజ్ గిన్నె తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ముద్ద కల్లా కాస్త ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ కాస్త పల్చగా కావాలనుకుంటే ఇలా చుట్టూరా కాస్త ప్రెస్ చేసుకోవాలి ఫింగర్స్ తోని. ఆ తర్వాత ఇలా మిగతావి కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని విడివిడి ఆయిల్ లో వేసుకుని మంచి కలర్ వచ్చి క్రిస్పీ అయిన తర్వాత తీసేయాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.